మరొక దినాన్ని ప్రభు మనకిచ్చారు. దేవుని దయ చొప్పున నెమ్మదిగా చూడగలిగాం. అందుకే ప్రభుకి ఎంతైనా వందనస్తులం అంటున్నాం. ఈ దిన కార్యక్రమాన్ని పెద్దలు మన ప్రియులు ప్రకటించేసినట్లుగా గాయకులు రెడీగా ఉన్నారు. ట్రాన్స్లేటర్లు, వర్తమానికులు, గాయకులు కూడా రెడీగా ఉన్నారు. ప్రభు మహాకృపను బట్టి అందరినీ దేవుడు చేర్చారు. పెద్దలు మన ప్రియులు పాలు గారు ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. అందరికీ వందనాలు. అన్నాను. ప్రార్థన చేసుకుందాం. 4677వ దినం ఉదయకాలం అరుణోదయమని లోకములేకెళ్ళ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. జూమ్ నిర్వాహకులు బన్వాసును బట్టి, నడిపిస్తున్న అధ్యక్షుడు రెడ్డమ్మన్ గారిని బట్టి, చేరొచ్చిన ప్రియులు గాయకులు, అదేవిధంగా వర్తమానికులు ఎన్ఆర్ నాగేంద్ర గారు, నెహిమ్య గారు అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగలైనా జీవంగల మా తండ్రి, గత దినాలన్నీ కాపాడి ప్రభువా, మరి యొక్క నూతన దినం ప్రభువా తండ్రి, అక్టోబర్ 21 వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినారు. స్తోత్రాలు. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు. నాయన లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధిలో నాయన మీ దయగల మాటలుటకు మరొక తరుణం ఇచ్చినారు. స్తోత్రాలు. పాటల ద్వారా మీరే మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరే మహిమ పొందండి. ఈ దాసుడు నైనా తండ్రి మీ పక్షంగా నిలబడి ఉండగా ఆత్మతో నింపండి. గత నెల అయినా తండ్రి ఆగస్టు 20 ప్రభువా తండ్రి నాయన మీ దాసుని ఏర్పాటు చేసుకుని 14:8 కీర్తనలు 121 కీర్తనలు అనేక విషయాలు ప్రభువా తండ్రి ఇచ్చినారు కనుక నేను ఈ రోజు నాయన మాకు ఏది అవసరమో నీ దాసుని ద్వారా మీరే మాట్లాడండి. తర్జుమా చేస్తున్న నేమి గారిని ఉద్గరించి ఆశీర్వదించండి. ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఇనగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా తొందర లేకుండా నాయన కృప చూపండి. లోకమంతా ఆయా విధంగా ఆలాపనలు ఉండగా మాకైతే ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ దయగల మాటలు ఇంటికి మీరు కృప చూపినారు. ఈ విధంగా మా గృహాలకే మా ఇంటువంటి ప్రభువా తను మీ మాటలు ఇంటికి మీరు ఏర్పాటు చేసిన జూమ్ యాప్ ద్వారా స్తోత్రాలు చెల్లిస్తూ మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. రావాల్సిన వారు సకాలంలో వచ్చి మీ దయగల మాటలు ఇంటికి కృప చూపమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసు అది శ్రేష్టమైన నామమున ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. అనా వందనాలు. మంచిది. ప్రార్థన చేసిన పెద్దలు మన ప్రియులు పాలు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుస్తూ గాయకులు మరి మన మధ్యలో రెడీగా ఉన్నారు. రూపసన్న అన్న కీర్తన పాడి ప్రభు నామను మహింపరచండి. వందనాలన్నా. ప్రభునామంలో ఉదయకాల సమయాన్ని చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరికి, దైవజనులకి, పరిశుద్ధులకి, విశ్వాసులందరికీ యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప నిత్యముండును అనేటువంటి పాట పాడుకుందాం. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును, స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు కాచెమమ్ము. ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు కాచెమమ్ము. ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. అగ్నిశోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చి, అగ్నిశోధన మనకు కలిగిన
ఆదరించి విజయమిచ్చి ఆర్భాటముతో మమ్ము నడిపించును, ఆయన కృప నిత్యముండును. ఆర్భాటముతో మమ్ము నడిపించును, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రము స్తుతించి పాడి, స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. నిత్య దేవుడు సత్యుడు నిత్యము మనకు జయమునిచి, నిత్య దేవుడు సత్యవంతుడు నిత్యము మనకు జయమునిచి, ఉత్సాహముగా మమ్ము నడిపించెను, ఆయన కృప నిత్యముండును. ఉత్సాహముగా మమ్ము నడిపించెను, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము. అన్నా మంచిది, వందనాలు. దేవుని కృప మనతో ఉందే, నిత్యం ఉంది కాబట్టి మరొక దినాన్ని చూడగలిగాం. మరి బండి మీద నుంచి పడి నెమ్మదితో ఉంటున్న రాజేష్ గారికి ప్రార్థన చేయనా, దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి కాపుదలను బట్టి. రాజేష్ అన్న, నాన్న ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, మహిమగల నాయన, మహోన్నతుడా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఏ ఉదయకాలంలో జూమ్ ద్వారా మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చారు, అందుబట్టి మీకు స్తోత్రములు. ఏదేమైనా మా యొక్క ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని పంచడానికి మీ దాసుని సిద్ధపరిచినందుకై మీకు స్తోత్రములు. వారి ఇరువురు ద్వారా నా తండ్రి ప్రభా మీరు పంచిపెడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఆ వాక్యం మూలంగా నా తండ్రి ప్రభా అనేకులకు రక్షణను, విశ్వాసులకు ఉద్యోగాన్ని మీరు కలుగ చేయండి. ఈ కూడిక ద్వారా నా తండ్రి ప్రభా కొన్ని ఆత్మలను రక్షణ పొందడానికి మీరు సహాయం దయచేయండి. మీరు మా ఏడలో చేసినటువంటి ఘనమైన కార్యం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ముందున్నటువంటి ఈ యొక్క కూడిక అంతట్లోనే మీ యొక్క మహిమను కనపరిచి మీ నామ ఘనతకై నా తండ్రి ప్రభా ఈ కోడికలు నెరవేరుస్తున్నటువంటి వారందరినీ కూడా బట్టి నా తండ్రి ప్రభా మీకు స్తోత్రం చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదన్నా, వందనాలు. ప్రార్థించిన ప్రియులు రాజేష్ గారికి ప్రేమ వందనాలు. మరి నాగేంద్రన్ గారు మొదలై నుంచి వాక్య పరిచర్య చేస్తూ ఉంటుండగా నెహెమ్యా గారు ట్రాన్స్లేటర్గా దేవుడు వారిని నిలబెట్టాలని ప్రభు ఇష్టపడ్డారు. కాబట్టి సమయం వారికి తెలుసు కాబట్టి అన్న వర్తమానం స్టార్ట్ చేయండి అన్న. నాగేంద్ర అన్న, నెహెమ్యా గారు ఇద్దరు. వందనాలు. ఓకే. దేవునికి మహిమై ఉండవதாக. దేవునికి మహిమ కలుగును గాక. இந்த காலை வேளையில் உங்கள் யாவருக்கும் ஆண்டவர் இயேசு கிறிஸ்து நாமத்திலே என்னுடைய வாழ்த்துக்களை நான் தெரிவித்துக் கொள்கிறேன். ఈ ఉదయ కాలమున ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. மாத்திரமல்ல தேவ பிள்ளைகள் கர்த்தருடைய ஊழியர்கள் மத்தியிலேயும் நான் தேவ வசனத்தை கொடுக்கும்படி வேத வசனத்தோடு கூட நிற்பதற்கு நீங்கள் அனுமதித்தீர்கள். கர்த்தருடைய கிருபை இருக்கிறது, அதுக்காக நான் ஆண்டவருக்கு நன்றி சொல்லுவேன். అంత మాత్రం కాకుండా ఈ ఉదయ కాలమున దేవుని వాక్యం చేత పట్టుకొని మీతో కూడా పంచుకోవటానికి మీరు అనుమతించారు. అందుని బట్టి నేను దేవునికి హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ஓகே, நம்ம நேரடியாக வசனத்துக்கு நான் போகலாம் என்று நான் நினைக்கிறேன்.
சరే, வாక్యంలోనికి మనం వెళ్దాము. வாங்க. இன்றைக்கு நான் உங்களுடைய ஒரு விஷயத்தை ஷேர் பண்ண விரும்புகிறேன். அது என்னவென்று கேட்டால் பரலோக ராஜ்யத்தின் అంశం. ఈరోజు మీతో కూడా పంచుకోవాలని ఆశిస్తున్న అంశం ఏమిటనగా పరలోక రాజ్యము అనే అంశమును. ஓகே, இந்த விஷயத்துல மத்தேயு 13 நான் தேர்ந்தெடுக்கிறேன். மத்தேயு 13ஆம் அதிகாரம் வாக்கியம், ஒரு சில வாக்கியங்களை நாம ஒன்றிலிருந்து நாம் வாசிக்கலாம். దీని కొరకై వాక్య భాగం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు అక్కడక్కడ మనం చూసుకుందాం. 1 నుండి 3 వரை நான் వాసిக்கிறேன். ఓకే, நீங்க వాసిస్తుங்க. మొదటి నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చదువుతాను, చూడండి. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చునెను. బహుజన సమూహములు తన యొద్దకు కూర్చునేందున ఆయన దోణి ఎక్కి కూర్చునెను. ఆ జనులందరూ దరి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. దేవునికి మహిమ ఉండావதாக. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. பிரியமானவரே, நாம இங்க வாசிக்கும் போது நாம ஏற்கனவே சொன்ன மாதிரி தேவ ராஜ்யம் அல்லது பரலோக ராஜ்யத்தை குறித்தான் உங்களோட பேச போறேன். இப்போ வேதத்துல பரலோக ராஜ்யம், தேவ ராஜ்யம் ரெண்டு இருக்கிறதை நான் பார்க்க முடியும். మీతో పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతానన్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అని 2 సంగతులు మనం చూడగలము. இப்போ இந்த 2 சொல்லாட்சியும் ரொம்பவே கவனிக்கத்தக்க ஒரு வார்த்தை. அதாவது பரலோக ராஜ்யம் என்றும் தேவராஜ்யம் என்றும் வேதத்தில் சொல்லப்பட்டிருக்கிறத விஷயங்கள், இந்த சொல்லாட்சிகள் கவனிக்கப்பட வேண்டியது. కాబట్టి పరలోక రాజ్యము, దేవుని రాజ్యము అని చెప్పబడుతున్న ఈ సంగతి 2 కూడా ఈ రాజ్యాంగాల గురించి మనము చాలా చక్కగా చూడవలసినవి ఉంటున్నవి. நமக்கு ஓரளவுக்கு தெரிந்திருக்க வேண்டிய வாய்ப்பு இருக்கிறது கேட்டால், பரலோக ராஜ்யம் என்று சொல்லுவது நித்தியத்திலிருந்து நித்தியம் வரைக்கும் தேவனுடைய ஆக்டிவிட்டிஸை குறிக்கிறதான ஒரு விஷயம். அது ఆ యొక్క పరలోక రాజ్యాన్ని గురించి మనం చూసినట్లయితే నిత్యత్వం నుండి నిత్యత్వంలోనికి వెళ్ళే సంగతులన్నిటి గురించి మనం అక్కడ చూడగలము. அதாவது இந்த ஆண்டவர் படைத்ததான சர்வ சிருஷ்டிகளும், சூரியன், சந்திரன், நட்சத்திரங்கள் மற்றும் இருக்கிற பூமியின் ஆழங்கள், சமுத்திரம், இவை எல்லாவற்றிலும் தேவனுடைய கட்டளைகள், பிரமாணங்கள் இன்றைக்கும் அது அப்படியே கடைபிடிக்கப்படுகிறது. కాబట్టి సృష్టి యావత్తు అనగా సముద్రము, నక్షత్రములు, సమస్త కార్యములు అన్ని కూడా ఇప్పటికి కూడా అవి అలాగనే అనుసరిస్తూ ఉంటున్నవి. இப்போ ஆண்டவர் கடலுக்கு அலைகள் இம்மட்டும் வராதே என்று சொல்லி கட்டளையிட்டார். அது இன்னைக்கும் அது நடந்து கொண்டு இருக்கிறது. సముద్రాన్ని చూసి అలలు ఇంతవరకే రావాలి అని ఆజ్ఞాపించగా అది దాటి రావటం లేదు. இப்போ பூமிக்கும் சூரியனுக்கும் இருக்கிறதான அந்த இடைவெளிகள், அதனுடைய கோள்கள் எல்லாமே அதனது நீள்வட்ட பாதையில் கொஞ்சம் கூட மாறாதபடி அது சுற்றுவட்ட பாதையில் போய் கொண்டிருக்கிறது. అలాగనే సూర్యుడు, చంద్రుడు వాటి దిశలు మారకుండా దేవుడు ఎలాగ ఆజ్ఞాపించాడో ఆ క్రమంలో అవి ఒకదానికొకటి తిరుగుతూ ఉంటున్నవి. இப்போ பூமிக்கும் சூரியனுக்கும் இருக்கிறதான அந்த டிஸ்டன்ஸ் கொஞ்சம் கூடினாலும் குறைச்சாலும் நம்ம பேசுறது கேட்காது, ரொம்ப கொலாப்ஸ் ஆகிவிடுது. సూర్యుడుకు చంద్రుడుకు ఉంటున్న ఆ యొక్క ఎడపాపుల యొక్క దూరము కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా ఇప్పుడు మనం మాట్లాడుతున్నవన్నీ కూడా ఒకరు వినలేము, చూసుకోలేము. இப்போ அதனது நீள்வட்ட பாதையில் தேவ திட்டப்படி சுழன்று கொண்டு இருப்பதை நான் பார்க்க முடியும். కాబట్టి దేవుని ప్రణాళిక చొప్పున అవి దేవుడు నియమించిన ఆ యొక్క మార్గంలో అవి కొనసాగుతూ ఉంటున్నవి. இப்ப மனுஷனை தவிர மற்ற எல்லா சிருஷ்டிகளும் தேவ திட்டப்படி சித்தப்படிதான் அதனுடைய சிருஷ்டிப்பின் நோக்கத்திலே அது செயல்பட்டு இருக்கிறதை நாம் அறிய முடியும். మనుషుడు తప్ప సమస్తము కూడా దేవుని యొక్క క్రమం చొప్పున ఆయన నిర్ణయించినట్లుగా అవి తిరుగుచుంటవి, జరుగుచుంటవి, నడుచుకుంటూ ఉన్నవి. அது மாத்திரமல்ல, இந்த பரலோக ராஜ்யம் என்று சொல்லுவது இன்னும் அந்த 1000 வருஷ அரசாட்சியோடு கூட தொடர்புடையதாகவும் இருப்பதை நான் பார்க்க முடியும். అంత మాత్రం కాకుండా పరలోక రాజ్యం అనేది
వెయ్యేండ్ల పరిపాలనతో కూడా సంబంధం కలిగి ఉన్నదని మనం చూడగలము. ஓகே, இப்ப தேவராஜ்யத்துக்கு நாம் வருவோம். అలాగైతే ఇప్పుడు దేవుని రాజ్యమునికి వస్తాము. இப்ப இந்த தேவராஜ்யம் என்று சொல்வது இப்ப தற்காலத்துல இப்ப இறைவன் நம்மை அவருடைய வார்த்தையால் ஆளுகை செய்கிறார். ఇప్పుడు దేవుని రాజ్యం అనేది ప్రస్తుత కాలంలో ఆయన మాటలతో మనము రాజ్య పరిపాలన చేస్తుంటున్నాడు. இப்ப இந்த தேவராஜ்யம் ஈவன் சபைக்கு கூட இதை நாம் ஒப்பிட்டு சொல்ல முடியும். ఈ దేవుని రాజ్యం అనేది సంఘానికి కూడా పోలిక మనం చూసుకోవచ్చు. ஆனா பரலோக ராஜ்யத்தை ஒப்பிடும்போது இஸ்ரவேலோடு சம்பந்தப்பட்ட ஒரு நிலையிலே நித்தியத்திலிருந்து நித்தியம் வரைக்கும் உள்ள ஆளுகையும் அது நம்ம சம்பந்தப்படுத்தி பேச முடியும். పరలోక రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు నిత్యత్వంలోనికి ఇశ్రాయేలు ప్రజలను కూడా దాన్ని కలిపి మనం మాట్లాడవచ్చు. இப்ப இந்த இது ஒரு சின்ன ஒரு ఇంట్రొడక్షన్ தான் నాకు கொடுத்தேன்னா ఈ ఒక్క ఉపద్ఘాతము కొంత మాత్రమే మీకు ఇచ్చాను. இங்க பார்க்கும் பொழுது இப்ப இந்த பரலோக ராஜ்யம் ஏறக்குறைய மத்தேயு புஸ்தகத்திலே மட்டுமே ஏறக்குறைய ஒரு 32 முறை இதனுடைய விளக்கங்கள் கொடுக்கப்பட்டிருக்கு. ఈ పరలోక రాజ్యం అనే మాటను ఈ మత్తయి సువార్తలో ఇంచుమించుగా ఒక 32 సార్లు వివరణ ఇవ్వబడి ఉంటున్నది. ஏனால் இந்த விஷயமானது இந்த மத்தேயு புஸ்தகமானது யூதர்களுக்காக அவர்களுடைய கலாச்சாரத்தின் அடிப்படையில் இது எழுதப்பட்டிருப்பதால் அவர்கள் புரிந்து கொள்வதற்கு ஏதுவாக பரலோக ராஜ்யம் என்ற சொல்லாட்சி இங்கே ஆளுகை செய்யப்பட்டிருப்பதை பார்க்க முடியும். ఎందుకనగా ఇది యూదులకు సంబంధించబడి రాయబడిన యొక్క సువార్త కాబట్టి ఆ యూదులకు అర్థమయ్యే రీతిలో పరలోక రాజ్యమును సంబంధం చేసి లేక కలిపి ఈ యొక్క సువార్తను రాయబడి ఉంటున్నది. ஆனால் தேவராஜ்யம் என்ற வார்த்தை 4 சுவிசேஷங்களிலேயும் இருக்கிறது. அதே போல புதிய ஏற்பாடு முழுவதும் ஏறக்குறைய 72 முறை தேவராஜ்யத்தை குறித்ததான விஷயங்கள் அங்கே சொல்லப்பட்டிருப்பதையும் பார்க்க முடியும். కానీ దేవుని రాజ్యం గురించి మనం చూసినట్లయితే అన్ని సువార్తల్లోనూ ఇంచుమించు క్రొత్త నిబంధన అంతట్లో కూడా ఇంచుమించుగా 72 సార్లు రాయబడినట్లుగా మనం చూడగలము. ஓகே, இப்ப நம்ம பரலோக ராஜ்யத்தை குறித்து இந்த புத்தகத்திலே சொல்லப்பட்டிருக்கும் போது இப்ப இயேசு கிறிஸ்துவானவருடைய ஸ்டேட்மெண்ட்டை நம்ம இங்க பார்க்க முடியும். కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యం గురించి చెప్పేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను లేక స్టేట్మెంట్ ను మనం చూడగలము. இங்க வாங்க மத்தேயு 4ஆம் அதிகாரத்திலே 17ஆம் வாக்கியத்துக்கு நாம அந்த வாக்கியத்தை வாசிக்கலாம். చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 14 14 బ్రదర్ 17 మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే ఇలా చూస్తాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందునని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. இங்க வாசிக்கிறோம், அது முதல் இயேசு மனம் திரும்புங்கள் பரலோக ராஜ்யம் சமீபமா இருக்கிறது என்று பிரசங்கம் தொடங்கினார். అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందురని ప్రకటింప లేక ప్రసంగింక ప్రారంభించెను. இப்போ இங்க வாசிக்கிறோம், அது முதல். எது முதல்? అప్పటి నుండి. ఎప్పటి నుండి? எது முதல் பரலோக ராஜ்யம் இப்பொழுது சமீபமா இருக்கு? ஆண்டவர் சொல்றாரு மனதிரும்புங்க பரலோக ராஜ்யம் சமீபமா இருக்கிறது அப்படின்னு ஆண்டவர் பிரசங்கம் பண்ணார். எது முதல் பிரசங்கம் பண்ணார்? ఎప్పటి నుండి పరలోక రాజ్యము ఎప్పటి నుండి అని ఆయన ప్రసంగం చేస్తుంటున్నాడు. இப்ப இதுக்கு பதில் நமக்கு பார்த்தோம் சொன்னால் லூக்கா 16:16 நாம் வாசிக்கலாம். దీనికి జవాబు మనం చూడాలంటే లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అక్కడ చూడగలము. 16 యోహోను కాలం వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలు ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నదే. பாருங்க, நியாயப்பிரமாணமும் தீர்க்க தரிசனம் வாக்கியங்களும் யோவான் வரைக்கும் வழங்கி வந்தது. அது முதல் தேவனுடைய ராஜ்யம் சுவிசேஷமாய் அறிவிக்கப்பட்டு வருகிறது. யாவரும் பலவந்தமாய் அதில் பிரவேசிக்கிறார்கள். చూడండి, యోహోను కాలం వరకు ధర్మశాస్త్రం ప్రవక్తలు ఉండి అప్పటి నుండి దేవుని రాజ్యం ప్రకటింపబడుచున్నది. ప్రతివాడు ఆ రాజ్యంలో బలవంతముగా జొరబడుచున్నాడు. இப்ப இங்க பார்க்கும்போது இப்போ அதாவது யோவான் ஸ்நானகன் வரைக்கும் தீர்க்க தரிசனங்கள் இங்கே நியாயப்பிரமாணமும் இங்கு போதிக்கப்பட்டு வந்தது. ஆனால் அது மறுக்கப்பட்டு விட்டது.
చూడండి, యోహోను యొక్క కాలం వరకు ధర్మశాస్త్రము, ప్రవక్తల కార్యములు అవి సంభవించినవి. ఆ తర్వాత అవి మరుగు చేయబడినవి. இப்ப இந்த யோவான் ஸ்நானகன் இயேசு கிறிஸ்துவானவர் வருவதற்காக முன்னோடியாக அவன் அனுப்பப்பட்டிருந்தான். இப்போ அவனும் சொல்லுங்க. இயேசு கிறிஸ்துவுக்கு முன்னோடியாக அவன் அனுப்பப்பட்டான். బాప్తిస్మ ఇచ్చే యోహోను యేసు క్రీస్తుకు ముందుగా పంపించబడ్డాడు. இப்ப மேசியா வந்துட்டார் என்று சொன்னால், அதுக்கான அடையாளத்தை அவன் பார்த்தான் என்று சொன்னால், உடனே தானே அவன் தன்னுடைய ஊழியத்தை நிறுத்தி விடுவான். కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు లేక మెస్సియా వచ్చాడు అని తెలుసుకొని ఆ లేఖనాలు ఆ గుర్తింపును కలిగిన వెంటనే బాప్తిస్మ ఇచ్చే యోహోను తన సేవను ముగించుకున్నాడు. இப்ப பாருங்க, இப்ப யோவான் ஸ்நானகனை ஏரோது சிறைச்சாலையிலே போட்டு விட்டார். చూడండి, బాప్తిస్మ ఇచ్చే యోహోను ఏరోదు చెరసాలలో బంధించాడు. இப்போ யோவான் ஸ்நானகன் தன்னுடைய சீடர்களை அனுப்பி இயேசுவின் இடத்துல கேட்கிறார், வருவது நீர்தானா இல்ல வேறொருவருக்காக இன்னும் காத்திருக்கணுமா என்று கேட்கிறார். కాబట్టి ఆ యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహోను యొక్క శిష్యులు యేసు ప్రభు దగ్గరికి పంపించి, రాబోతున్న వారు మీరా లేక మేము ఇంకెవరికైనా కనిపెట్టుకొని ఉండవాలనా అని చెప్పి అడుగుతుంటున్నాడు. அது என்ன அப்படி கேள்வி? வருவது நீர்தானா இல்ல வேறொருவருக்காக காத்திருக்க வேண்டுமா என்ற கேள்வி என்ன கேள்வி? వచ్చేది మీరేనా లేక మేము ఇంకొకరి కోసం కనిపెట్టుకొని ఉండాలా? ఏంటి ఆ ప్రశ్న? இப்போ ஏற்கனவே அவனுக்கு ஆண்டவர் வெளிப்படுத்தி இருக்கிறார், மேசியா வருவார் என்று சொன்னால் அவனுடைய வேலை ஸ்டாப் பண்ணப்படும். ముందుగానే తెలుసు మెస్సియా వచ్చాడు అని అంటే తన యొక్క పనిని నిలిపివేసుకుంటాడు. அதுக்காகத்தான் கேட்கிறார், வருவது நீதானா இல்ல வேற யாருக்காவது காத்திருக்க வேண்டுமா என்று கேட்கிறார். కాబట్టి వచ్చిన వారు మీరేనా లేకుంటే మరొకరి కొరకు మేము కనిపెట్టుకుని ఉండాలా అని అడుగుతున్నాడు. இப்போ இயேசு கிறிஸ்து சொல்றார், ஆமா, அதான் நீங்க இப்ப போய் யோவான் ஸ்நானனுக்கு சொல்லுங்க, குருடர்கள் பார்வையடைகிறார்கள், ஊமையர்கள் பேசுகிறார்கள், சப்பானிகள் நடக்கிறார்கள், தரித்திரர்களுக்கு சுவிசேஷம் அறிவிக்கப்படுகிறது என்று சொல்லுங்கள் என்று சொல்லுகிறார். కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పంపించి, అవును, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది అని సంగతులు చెప్పమని చెప్పాడు. பிரியரே, அவன் கேட்ட கேள்வி என்ன, ஆண்டவர் சொன்ன பதில் என்ன? ప్రియులారా, బాప్తిస్మ ఇచ్చి యోహోను అడిగిన ప్రశ్న ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన జవాబు ఏమిటి? இப்ப யோவான் ஸ்நானனுக்கு இதெல்லாம் தெரியாதா? இயேசுநாதர் அற்புத அடையாளம் செய்யறாருன்னு தெரியாதா? యేసు ప్రభు వచ్చి అద్భుతము ఆశ్చర్యకార్యం చేస్తున్నాడని యోహోనుకు తెలియదా? கண்டிப்பா அவனுக்கு தெரியாது, నిశ్చయముగా తెలియదు. ஏன் கேட்டால் யோவான் ஸ்நானகன் ஞானஸ்தானம் கொடுத்த பின்பு, இயேசுவுக்கு ஞானஸ்தானம் கொடுத்த பின்பு அவர் அப்படியே சிறைச்சாலைக்கு சென்று விட்டார். ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాప్తిస్మ ఇచ్చిన తరువాత అతను అలాగనే చెరసాలలో బంధించబడ్డాడు. இந்த இயேசு கிறிஸ்துனுடைய கிரியைகளை, அவர் செய்கிற செயல்களை, அற்புதங்களை, அடையாளங்களை அவன் பார்க்கவே இல்லை. యేసు ప్రభు చేస్తున్న ఆ క్రియలను, అద్భుత ఆశ్చర్యకార్యలను అతను చూడలేదు. இவன் அவருடைய போதனையை கூட அவன் கேட்கவில்லை. ఆయన యొక్క ఉపదేశ బోధన కూడా వినలేదు. இப்போ இவனுக்கு ஒரு சந்தேகம். కాబట్టి సందేహం ஏன் கேட்டால் இவர் நேரடியா பார்க்காததுனால அவன் தன் சீடர்களை அனுப்பி கேட்டு விடுகிறான், அவர்தானா நாம் காத்திருந்த மேசியா, அவர்தானா, நீங்க போய் கேட்டு தெரிந்து வாருங்கள் என்று சொல்லி அவன் அனுப்புகிறான். కాబట్టి సందేహము, మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనేనా లేక ఎవరి కోసం ఎదురు చూడాలని తన శిష్యులను పంపించి ఆ సంగతులు అడిగి తెలుసుకుంటున్నాడు. இப்போ இயேசு கிறிஸ்து பதில் சொல்லுகிறார், குருடர்கள் பார்வை அடைகிறார்கள், செவிடர்கள் கேட்கிறார்கள், தப்பானிகள் நடக்கிறார்கள், மரித்தோர் உயிரோடு எழுப்பப்படுகிறார்கள், சாத்தானுடைய கிரியைகளுக்கு அழிவு வந்து கொண்டு இருக்கிறது. இதோ நீங்க போய் யோவானுக்கு, தரித்திரர்களுக்கு சுவிசேஷம் அறிவிக்கப்படுகிறது என்று அறிவிங்கள் என்று சொல்லுகிறார். కాబట్టి యేసు ప్రభు వారు చెప్పి పంపిస్తున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతుంటున్నారు, మరణించిన వారు తిరిగి లేస్తున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది, ఈ సంగతులు వెళ్ళి మీరు చెప్పమని చెప్పి పంపిస్తున్నాడు. இதுல என்ன விளக்கம் இருக்கிறது? ఇందులో వివరణ ఏముంటున్నది? பிரியமானவரே, யோவானுக்கு நல்லாக தெரியும், அவன் ஒரு யூதன், அவன் பழைய ஏற்பாட்டை, தோராவை அறிந்த ஒரு மனிதன்.
ప్రియులారా, యోహానుకు బాగా తెలుసు, అతని పాత నిబంధన ప్రవక్త, ఆ యొక్క తోరాను గురించి అన్ని సంగతులు ఎరిగినవాడు. பழைய ஏற்பாட்டில் சொல்லப்பட்டிருக்கிற அனைத்து தீர்க்க தரிசனங்களும் மேசியாவால் நிறைவேற்றப்படும் என்று அவனுக்கு தெரியும். పాత నిబంధనలో చెప్పిన లేఖములన్నీ, ప్రవచనాలన్నీ కూడా మెస్సియా ద్వారా నెరవేర్చబడని అతనికి తెలుసు. என்கிட்டால் மேசியா வரும்போது இருளில் உள்ள ஜனங்கள் வெளிச்சத்தை காண்பார்கள். ఎందుకనగా మెస్సియా వచ్చినప్పుడు చీకటిలో ఉన్నవారు వెలుగును చూచెదరు. அங்கே தேவனுடைய ராஜ்யமானது அங்கே ஸ்தாபிக்கப்படும். దేవుని యొక్క రాజ్యము అక్కడ స్థాపింపబడుతుంది என்றதான விஷயம் யோவான் ஸ்நானகனுக்கு நல்லாவே தெரியும். కాబట్టి ఈ సంగతులు బాప్తిస్మిచ్చే యోహానుకు చక్కగా తెలుసు. அதைத்தான் சொல்லுகிறார், குருடர்கள் பார்க்கிறார்கள், செவிடர்கள் கேட்கிறார்கள், தரித்திரர்களுக்கு சுவிசேஷம் அறிவிக்கப்படுகிறது என்று சொல்லுகிறார். కాబట్టి గుడ్డివారు చూస్తున్నారు, కుట్టివారు నడుస్తున్నారు, పేదలకు సువార్త, దరిద్రులకు సువార్త ప్రకటించబడుతుందనే సంగతి ఎరిగిన వాడు వింటున్నాడు. ஓகே, இப்போ இதோட அம்சத்துல அர்த்தம் நமக்கு என்னத்தை விளக்கிறது என்று சொன்னால், ఈ యొక్క అంశము లేక ఇది మనకి ఏమని వివరిస్తుంది అనగా, பாருங்க, அப்ப பரலோக ராஜ்யத்திலே என்ன, பரலோக ராஜ்யத்தினுடைய அம்சம் தேவன் ஆளுகை செய்யும் பொழுது அந்த ஆளுகையினுடைய கேரக்டரிஸ்டிக்ஸை இங்கே விளக்கப்படுகிறதை நான் பார்க்க முடியும். చూడండి, పరలోక రాజ్యములో ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఆ గుణాతిశయములు ఇక్కడ వివరించబడుతూ ఉంటున్నవి. பரலோக ராஜ்யத்திலே தேவன் ஆளுகை செய்யும் பொழுது அப்ப தேவ ராஜ்யத்திலே என்ன இருக்காது? దేవుని రాజ్యంలో ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఆ దేవుని రాజ్యంలో ఏమి ఉండదు. இப்போ அங்கே பாருங்கள், தேவன் ஆட்சி நேரடியாக பண்ணும் பொழுது அங்கே குருடர்கள் இருக்க மாட்டார்கள். దేవుడు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ గుడ్డివారు ఉండరు, அங்கே சப்பானிகள் இருக்க மாட்டார்கள், అక్కడ కుంటివారు ఉండరు, அங்கே மரணம் இல்லை, అక్కడ మరణములు లేవు. மாத்திரமல்ல அங்கே சாத்தானுடைய கிரியைகள் அங்கே இல்லை. అంత మాత్రం కాకుండా సాతాను యొక్క క్రియలు అక్కడ కనిపించవు. சாத்தானே இருக்க முடியாது, సాతాను అక్కడ ఉండడు. இப்போ அது மாத்திரமல்ல அங்க எந்த தரித்திரம் அங்கே இல்லை. అంత మాత్రం కాకుండా దరిద్రులు లేక పేదవారు ఎవరు అక్కడ ఉండరు. அங்கே கண்ணீரோ கவலையோ எந்த விதமான மன சங்கடங்களும் அங்கே இருக்க போவதில்லை. అక్కడ కన్నీరు, కష్టములు, ఆ యొక్క సంచలత్వం మరి ఏమి కూడా అక్కడ ఉండవు. ஈவன் பயம் கூட அங்க இருக்க போறதில்லை. பயம், ஒரு விஷயத்தை பார்த்து பயப்பட கூட மாட்டோம். ఇంకా చెప్పాలంటే ఏదో ఒక సంగతి చూసి భయపడతాం కదా, భయం కూడా అక్కడ ఉండదు. இன்றைக்கு கடல் அலைகளை பார்த்து நம்ம பயப்படுகிறோம். ఇప్పుడు సముద్రపు యొక్క అలలను చూసి మనం భయపడుతున్నాము. இப்போ அங்க சமுத்திர அலைகள் எந்த விதமான அச்சுறுத்தலையும் நம்ம ஏற்படுத்தாது. ఆ సముద్రపు యొక్క కెరటాలు లేక అలలు మనలో ఏమి చేయవు. இன்றைக்கு பார்க்கிறதான இயற்கை சீற்றங்கள், அழிவுகள் எதுவும் அங்கே நடக்க போவதில்லை. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ప్రకృతి సంబంధమైన ఆ యొక్క నష్టాలు ఏవి కూడా అక్కడ మనం చూడలేము. ஈவன் மரணமே அங்க வருவதில்லை. అక్కడ మరణమే లేదు. இப்ப இதுதான் இந்த தேவ ராஜ்யத்தில இருக்கிறதான, அதாவது தேவன் மனிதனை உலகத்தை ஆளுகை செய்யும் போது இருக்கிறதான கேரக்டரிஸ்டிக்ஸ். కాబట్టి ఇవే దేవుడు మానవుడిని పాలించినప్పుడు ఉండవలసిన గుణములు, గుణాశ్రయములై ఉంటున్నవి. அங்கே இவ்விதமான குறைபாடுகள் அங்கே இருக்க போவதில்லை. అక్కడ ఏ లోపము లేక కొరతలు అక్కడ కనిపించవు. அது மாத்திரமல்ல, மிருகங்களுக்கு மிருகம் அடிமைப்படுத்தப்படுவது, மனிதனுக்கு மனிதன் அடிமைப்படுத்தப்படுவது, அச்சுறுத்தப்படுவது அங்கே இருக்க போவதில்லை. అంత మాత్రం కాకుండా మృగాలకు మృగాలు, మనుషులకు మనుషులు అక్కడ బానిసముల యొక్క లోబడే సంగతులు ఏమి కూడా ఉండవు. இப்ப ஏதேனிலே எப்படி தேவன் மனிதனை எந்த நோக்கத்தோடு அங்கே வைத்திருந்தாரோ அதே அம்சத்தை அந்த ராஜ்யத்திலே நான் பார்க்க முடியும். ఏదేని తోటలో దేవుడు ఎలాగూ సమస్తము సృష్టించి అక్కడ ఆ పరిపాలన చేస్తూ అలాగున్నవో అలాగూ పరలోక రాజ్యములో మనము చూడగలము. இதைத்தான் சொல்லுகிறார். அங்கே சப்பானிகள் அங்கே நடக்கிறார்கள், குருடர்கள் அங்கே பார்வை அடைகிறார்கள், மரித்தோர் உயிரோடு எழுப்பப்படுகிறார்கள், தரித்திரருக்கு சுவிசேஷம் அறிவிக்கப்படுகிறது, சாத்தானுடைய கிரியைகள் அழிக்கப்படுகிறது என்று சொல்லி யோவானுக்கு சொல்லுங்கள் என்று இயேசு சொல்லுகிறதை நாம் அறிகிறோம். కాబట్టి ఈ సంగతులే అక్కడ కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు,
మూగవారు మాట్లాడుతున్నాడు, సాతాను యొక్క క్రియలు లేవు. ఇవన్నీ కూడా బాప్తిస్మ ఇచ్చే యోహానుతో చెప్పి పంపిస్తున్నాడు. ஓகே, இப்போ இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் இருந்த சமயத்தில் அற்புதங்கள் அடையாளங்கள் செய்திருக்கிறார் என்று சொன்னால் ஏதோ அவருடைய வல்லமையும் திறமையும் காட்டுவதற்காக இல்லை. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అద్భుతము ఆశ్చర్య కార్యములు ఇవన్నీ చేశారంటే ఆయన యొక్క సామర్థ్యతను చూపించాలనే ఉద్దేశంతో కాదు. அவர் தேவன் என்று நிரூபிப்பதற்காக இல்லை. అదే సమయంలో దేవుడు అని నిరూపించుకున్నట్టు కూడా కాదు. பிரியமானவரே, பரலோக ராஜ்யம் இந்த அம்சத்துல இருக்கும் என்பதற்காக அங்கே குருடர்களுக்கு பார்வை கொடுக்கிறார், தப்பாணிகளை நடக்க வைக்கிறார், மரித்தோரை உயிரோடு எழுப்ப வைக்கிறார். ஏன் கேட்டால் தேவ ராஜ்யத்தில் இதெல்லாம் இருப்பது இல்லை என்று சொல்லி நிரூபிப்பதற்காக அந்த விஷயத்தை அங்கே அற்புதங்களை செய்கிறார் என்பதை நாம் அறிய வேண்டும். కాబట్టి ప్రియులారా, ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటే కుంటివారు నడుస్తా, గుడ్డివారు చూస్తా, మోగవారు మాట్లాడతా, మరణాలు లేకుండా ఉన్నవి అని చెప్పి ఇవన్నీ అంటే దేవుని లేక పరలోక రాజ్యములు ఇవన్నీ ఉండవు అని తెలియపరచుట కొరకే ఆయన ఇవన్నీ చేశాడు. ஏன் கேட்டால் வியாதிகள் தேவனுக்கு கட்டுப்பட்டு இருக்கும். ఎందుకనగా వ్యాధులు దేవుని యొక్క స్వాధీనంలో ఉంటున్నవి. சாத்தான் மேசியாவுக்கு கட்டுப்பட்டு இருப்பான். ఆ సాతానుడు మెస్సియాకు లోబడి ఉంటాడు. அதே போல இயற்கைகள் தேவனுடைய கட்டுப்பாட்டுல இருக்கும். అలాగనే ప్రకృతి సృష్టి ఆయన యొక్క స్వాధీనంలో ఉంటున్నది. அதாவது மேசியா தன்னுடைய ராஜ்யத்தில் மேசியாவின் ஆளுகைக்கு கீழே இந்த இயற்கைகள் காணப்படும். இயற்கைகள் மேலே அதிகாரியாக இருப்பார். కాబట్టి మెస్సే యొక్క రాజ్యంలో ఇవన్నీ కూడా ఆయనకు లోబడి ఆ సృష్టి యావత్తు ఆయన స్వాధీనంలో ఉంటుంది. వ్యాధి మేలే దేవుని ఆளுகை செய்வார். వ్యాధుల మీద ఆయన ఏలుబడి చేస్తాడు. మరణத்தின் மேலே ஆளுகை செய்வார். మరణం పైన ఆయన ఏలుబడి చేస్తాడు. சாத்தானை தேவன் நசுக்கி போடுவார். సాతాను దేవుడు ఆ యొక్క నలగదొక్కును. அப்ப தேவ ராஜ்யத்திலே இந்த விதமான குறைபாடுகள் இல்லை. இந்த மேசியா முழுமையாக ஆசீர்வதிப்பார், ஆளுகை செய்வார் என்ற அர்த்தத்துக்கு தான் இந்த அற்புதம் அடையாளத்தை கத்த செய்கிறார் என்பதை நாம் அறிய வேண்டும். కాబట్టి దేవుని యొక్క రాజ్యములో ఇవన్నీ చేస్తాడు అని చెప్పి మనకు నిరూపించబడి చూపించబడుతూ ఉంటుంది. இப்ப பாருங்க, இப்ப இந்த விஷயத்தான் அங்கே சொல்லுகிறார், யோவான் ஸ்நானனுக்கு சொல்லிவிடுகிறதை நாம் அறிய முடியும். కాబట్టి ఇవన్నీ కూడా బాప్తిస్మ ఇచ్చే యోహానుతో చెప్పుట మనం చూడగలము. இதைத்தான் ஆண்டவர் சொல்லுகிறது, இது முதல் தேவ ராஜ்யம் பரலோக ராஜ்யமானது சுவிசேஷமாய் அறிவிக்கப்படுகிறது என்று சொல்லி. కాబట్టి ప్రభు వారు అంటున్నాడు, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించున్నది అని చెప్పి తెలియపరుస్తున్నాడు. ஏன்னா யோவான் ஸ்நானகன் வரைக்கும் தீர்க்க தரிசனங்களும் நியாயப்பிரமாணமும் இந்த யூத மக்களுக்கு இஸ்ரேல் மக்களுக்கு அறிவிக்கப்பட்டது. ఎందుకనగా అప్పటి వరకు బాప్తిస్మ ఇచ్చే యోహాను కాలం వరకు ఆ యొక్క ప్రవచనములు అలాగనే ఆ యొక్క ప్రవక్తల యొక్క మాటలు ప్రకటించబడుతూ వచ్చినవి. இப்ப இவர்கள் இதை மறுதளிக்கவே இது அப்படியே தரித்திரர்களுக்கு புரஜாதிகளுக்கு அந்த நற்செய்தியானது வழங்கப்படுகிறது. కాబట్టి ఇది అలాగ త్రోసివేయకుండా ఆ యొక్క అన్య జనాంగములకు లేక దరిద్రులకు ప్రకటించబడుతూ ఉంటున్నది. நீ அடுத்து தேவன் என்ன செய்தார் என்று சொன்னால், తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, இப்போ இந்த மக்களுக்கு பரலோக ராஜ்யத்தை குறித்ததான அம்சத்தை ஊமைகள் மூலமாக, அது போதனைகள் மூலமாக விளக்குகிறார். తర్వాత ఈ అంశమును అక్కడ ఉంటున్న ప్రజలకు వారికి ఉపమానముల ద్వారా తెలియపరుస్తూ ఉంటున్నాడు. இப்போ அதைத்தான் நம்ம மத்தேயு அதுல ஒரு சுருக்கமா சில விஷயங்கள் பார்க்கலாம். மத்தேயு 13க்கு நாம் வருவோம். కాబట్టి ఆ సంగతులే మనం క్లుప్తంగా చూస్తాం. మరలా మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనికి వస్తాము. இப்போ இங்க இந்த அதிகாரத்துல நீங்க பாத்தீங்கன்னு சொன்னால் கிட்டத்தட்ட ஒரு 7 உவமைகள் பரலோக ராஜ்யத்தை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. కాబట్టి 13వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఇంచుమించుగా ఒక 7 ఉపమానాలు పరలోక రాజ్యం గురించి చెప్పబడి ఉంటున్నవి. இந்த 7 உவமைகளும் நீங்கள் பார்த்தீங்கன்னு சொன்னால் இது பரலோக ராஜ்யத்தின் அம்சம் எவ்வாறு இருக்கிறது என்றும் அது இந்த மக்களால் எவ்வாறு புறக்கணிக்கப்பட்டிருக்கிறது என்றும் అర్థத்தை நாம் இங்க பார்க்க முடியும். ఈ 7 ఉపమానాలు మనం చూసినట్లయితే పరలోక రాజ్యము ఎలాగ ఉన్నది,
అది ఆ ప్రజల చేత ఎలాగ త్రోసివేయబడ్డదనే సంగతులు మనం క్లుప్తంగా తెలుసుకొనగలము. அது மாத்திரமல்ல, பரலோக ராஜ்யம் இந்த சர்வ பூமிக்கும் எவ்வாறு பரப்பப்படுகிறது அல்லது அறிவிக்கப்படுகிறது என்பதும் இங்கே சொல்லப்பட்டிருக்கிறது. అంత మాత్రం కాకుండా ఈ సర్వ భూమికి సర్వలోకమునకు ఎలా ప్రకటించబడుతుందనే సంగతులు కూడా చూడగలము. அது மாத்திரமல்ல, இந்த பரலோக ராஜ்யத்தை அடைவதற்கான விலை எவ்வளவு பெரிய ஒரு பொக்கிஷமாய் அது இருக்கிறது என்பதையும் இது விளக்கப்பட்டிருக்கிறது. అంత మాత్రం కాకుండా పరలోక రాజ్యము ఎంత ఉన్నతమైనది, ఎంత పొక్కిషము అన్న సంగతి వివరణ కూడా మనం ఇందులో చూడగలము. ஓகே பிரதர், ஒரு சில விஷயங்களை நாம் இந்த 13ஆம் அதிகாரத்துல முதல் சில வாக்கியங்களை பார்க்கலாம். కాబట్టి ఈ 13 అధ్యాయంలో కొన్ని విషయాలను మనము మొదటి అధ్యాయం వచనాల్లో చూద్దాము. இப்ப 1ஆம் வாக்கியத்தை நாம் வாசிக்கிறோம். இது அழகான ஒரு வார்த்தை இருக்கிறது. இயேசு அன்றைய தினமே வீட்டிலிருந்து புறப்பட்டு போய் கடலோரத்திலே உட்கார்ந்தார் என்று வாசிக்கிறோம். ఆ దినం ముందు యేసు ఇంట నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చొనేను అని చూస్తుంటాం మొదటి వచనము. இப்ப பிரியரே பாருங்க, இங்க வார்த்தை வீட்டில் இருந்து புறப்பட்டு போய் என்ற வார்த்தை வாசிக்கிறோம். చూడండి, అక్కడ చదివినట్టు ఇంట నుండి బయలు వెళ్ళి లేక వెళ్ళి అనే మాటను చూస్తున్నాము. దట్ మీన్స్ ఇన్ అర్థం అన్న అవుట్ ఆఫ్ హౌస్. దాని అర్థం ఏమిటంటే ఇంటి నుండి బయటికి, வீட்டை விட்டு அவர் வெளியே போனார். That means he was rejected by the people. కాబట్టి ఇంటి నుండి బయటికి వెళ్ళాడంటే ప్రజల చేత త్రోసివేయబడ్డాడు. அறிஞர்கள் என்ன சொல்றாங்க கேட்டால், இந்த வீடு என்றதான வார்த்தை ரொம்ப முக்கியமான வார்த்தை. அது దావీదిన్ వీడు. పరిశోధకులు ఏమంటున్నారంటే ఇల్లు అనే మాట చాలా ప్రాముఖ్యమైనది, అది దావీదు యొక్క ఇల్లు అని చెప్తుంటున్నారు. இஸ்ரேல் ராஜ்யத்தை குறிக்கிறது. అది ఇశ్రాయేల్ యొక్క రాజ్యమును చూపిస్తుంటున్నది. இந்த தேவன் தெரிந்து கொண்ட இந்த సామ్రాజ్యం ఇశ్రాయేల్ మక్களை అది குறிக்கிறது. ఆ దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేల్ సామ్రాజ్యం ప్రజల గురించి చూపించబడుతుంది. இப்போ இந்த வீட்டை தேவன் ஆபிரகாம் காலத்திலிருந்து இந்த வீட்டை தேவன் விசேஷமாய் தெரிந்து கொண்டார். కాబట్టి అబ్రహాము కాలం నుండి ఈ ఇంటిని దేవుడు ఒక ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. நம்முடைய சித்தத்தை உலகத்துக்கு வெளிப்படுத்த இந்த இஸ்ரேல் மக்களை கடவுள் தெரிந்து கொண்டார். అనగా దేవుని యొక్క ప్రణాళిక చిత్తములను ఈ లోకానికి తెలియపరచుట కొరకై ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఎన్నుకున్నాడు. இப்போ இந்த வீட்டிலிருந்து, அதாவது இந்த ஜனத்திலிருந்து தேவன் வெளியே போகிறார். అనగా ఇంట నుండి వెళ్ళి, అనగా ఈ ప్రజల్లో నుండి ఆయన వెళ్ళిపోతుంటున్నాడు. இப்போ இனிமேல் இந்த இடத்துக்கு ஆண்டவர் வரமாட்டார். మరలా ఈ స్థలానికి ప్రభువారు రాడు. இப்போ நம்ம 9ஆம் அதிகாரம், 8ஆம் அதிகாரம் யோவான் வாசிக்கும் போது அங்கே தேவ ஆலயத்தை விட்டு வெளியே போனார் என்று வாசிக்கிறோம். అక్కడ 8వ అధ్యాయంలో మనం చదివినప్పుడు దేవుని ఆలయంలో నుండి బయటికి వెళ్ళిన మాటలు చదువుతూ ఉంటున్నాము. இப்போ ஆலயத்தை விட்டு தேவன் வெளியே போய்விட்டால் அந்த ஆலயத்திலே யார் இருப்பா? అలాగైతే దేవుడు ఆలయం నుండి బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఆలయంలో ఎవరుంటారు? இப்போ ஆண்டவர் இல்லாத ஒரு அலங்கரிக்கப்பட்ட கட்டடமாகத்தான் அந்த இடம் காணப்படும். కాబట్టి దేవుడు లేని అలంకరించబడిన ఒక మాளிகை లేక కట్టడముగా మాత్రమే అది కనపడుతూ ఉంటున్నది. அன்றைக்கு அந்த ஆலயத்தை விட்டு வெளியே போனவர் இதுவரைக்கும் அவர் அங்கே வரவில்லை. ఆ రోజు ఆలయంలో నుండి లేక దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిన ఆయన మరలా తిరిగి దేవాలయంలోకి ఇంతవరకు రాలేదు. ஆலயத்தை விட்டு வெளியே சென்றார் என்று வாசிக்கிறோம். అక్కడ దేవాలయం నుండి వెడిలిపోయాను, బయటికి వెళ్ళిపోయానని చదువుతున్నాము. பிரியமானவரே, இது இப்படியே பழைய ஏற்பாட்டிலே எசேக்கியேல் புஸ்தகத்திலே 10ஆம் அதிகாரத்திலிருந்து ஒரு சில கருத்துக்களை நான் பார்க்க முடியும். ప్రియులారా, ఇది అలాగనే యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం నుండి కొన్ని సంగతులు మనం అక్కడ చూడగలము. அங்கே அந்த சமஸ்தத்தை சொல்லுகிறேன் பாருங்க. அதாவது தேவனுடைய மகிமை அந்த ஆசரிப்பு கூட, அதாவது தேவாலயத்தினுடைய மகா பரிசுத்த ஸ்தலத்திலிருந்து அது மேல எழும்பி நிற்கும். కాబట్టి దేవుని యొక్క మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారం నుండి కెరూబుల మధ్య నుండి పైకి అది కనిపించును. அதற்கு பிறகு நீங்க பார்த்தீங்கன்னா அந்த தேவ மகிமையானது அந்த மகா பரிசுத்த ஸ்தலத்திலிருந்து விலகி அந்த ஆலயத்தினுடைய முகப்பிலே வந்து நிற்கும். కాబట్టి ఆ యొక్క దేవుని మహిమ, ఆ వెలుగు అనేది
అతి పరిశుద్ధ స్థలం నుండి వచ్చి ఆలయం యొక్క ముఖద్వారమున కనబడును. முகப்பில் இருக்கிறதான மகிமையானது கொஞ்ச நேரம் கழிச்சு நீங்கள் பார்த்தீங்கன்னு சொன்னால் அந்த எருசலேமை விட்டு தள்ளி ஒலிவ மலையில போய் நிற்பதை நான் பார்க்க முடியும். ఆ ముఖద్వారంకు వచ్చిన ఆ యొక్క మహిమ కొంతసేపటి తర్వాత చూసినట్లయితే అది యెరూషలేమును విడిచి బయటికి వెళ్ళి కనబడినట్లుగా చూస్తుంటున్నాము. இதை பாருங்க, முதலாவது அந்த மகாபரிஸ்தலத்தில் இருக்கிற அந்த பெட்டி கேருபின் நடுவிலே தேவ மகிமை எப்போதும் இருக்கும். அங்கிருந்து எழும்பி அந்த மகாபரிஸ்தலத்தினுடைய உப்பரிகையின் மேல் நிற்கிறது. చూడండి, ఆ యొక్క మందసం మీద ఉంటున్న ఆ యొక్క ప్రత్యక్షత లేచి అతి పరిశుద్ధ స్థలంలో ఉంటున్న ఆ శిఖరం పైన కెరూబుల మధ్య కనిపిస్తూ ఉంటున్నది. இப்போ அங்க இருந்து மகிமை அப்படியே கடந்து ஆலயத்தினுடைய வளாக முகப்பிலே நிற்கிறது. కాబట్టి అక్కడి నుండి బయలుదేరి ఆ మహిమ దేవాలయం యొక్క ముఖద్వారం దగ్గరికి వచ్చి నిలబడుతూ ఉంటున్నది. அங்கிருந்து அந்த மகிமை புறப்பட்டு எருசலேமை தாண்டி ஒலிவ மலையில போய் நிற்கிற காட்சியை பார்க்க முடியும். ఆ తర్వాత మహిమ ఆ యొక్క యెరూషలేమును దాటి వెళ్ళి ఒలివ కొండ పైన కనబడుతున్న దృశ్యాన్ని మనం అక్కడ చూడగలము. இப்போ அந்த ஆலயத்திலையும் தேவன் அங்கே இல்லை, அந்த పట్టణத்திலையும் தேவன் அங்கே இல்லை. కాబట్టి ఆ యొక్క దేవాలయంలో దేవుడు లేడు, ఆ పట్టణంలో కూడా దేవుడు లేడు. இப்போ அதற்கு பிறகுதான் எருசலேமானது பாபிலோனியர்களால் முற்றிலும் அழிக்கப்படுகிறதை நாம் பார்க்க முடியும். ఆ తర్వాతనే బబులోనీయుల ద్వారా యెరూషలేము ఆ యొక్క సంపూర్ణ నిర్మూలన చేయబడుట, నాశనం చేయబట్ట మనం చూస్తుంటున్నాము. ஏன்னா தேவன் அங்கே இல்லை, தேவனுடைய பிரசன்னம் அங்கே இல்லை. ఎందుకనగా దేవుడు అక్కడ లేడు, దేవుడి యొక్క ప్రసన్నత అక్కడ లేదు, தேவனுடைய பாதுகாப்பு அங்கே இல்லை என்பதை நாம் பார்க்க முடியும். కాబట్టి దేవుని యొక్క భద్రత అక్కడ లేదన్న సంగతిని మనం చూడగలము. பிரியரே, இதே போல நம்முடைய வாழ்க்கையிலே சில சமயத்தில் இப்படி நடக்கக்கூடும். ప్రియులారా, అలాగనే మన యొక్క జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాగ జరుగును. இப்போ தேவனுடைய அங்க ஆலயத்திலிருந்து மகிமை எழும்புனது போல இப்ப நம்முடைய வாழ்க்கையில தேவன் கூட இருக்கிறார். ஆனால் தேவன் கூட இருக்க முடியாத அளவுக்கு இன்றைக்கு அநேக சபைகளில் தேவனுடைய பிரசன்னம் இல்லாதபடிக்கு நடக்கிற ஒரு காட்சியை நான் பார்க்க முடியும். ప్రియులారా, అలాగనే దేవుని మహిమ మనతో కూడా ఉంటున్నది. కానీ కొన్ని స్థలాల్లో సంఘాల్లో మనం చూసినప్పుడు దేవుని మహిమ వెడలిపోయిన ఏమీ లేని స్థితిని మనము కొన్ని సంఘాల్లో మనం చూడగలుగుతుంటున్నాము. அந்த மகிமை ஆலயத்தின் வளாகத்தில் இருப்பது போல இன்னைக்கு நிறைய இடங்களில் தேவனுடைய மகிமை, தேவனுடைய பிரசன்னம், தேவனுடைய வார்த்தை ஆலயத்துக்கு அது கூடுகைக்கு வெளியே இருப்பதை பார்க்க முடியும். ప్రియులారా, అలాగనే కొన్ని స్థలాల్లో చూసినప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క పాలన ఆ సంఘాలను విడిచి బయటికి వెళ్ళిపోయిన సంగతులు మనం చూడగలము. நிறைய குடும்பத்திற்கு வெளியே தேவன் வாசம் செய்கிறதை பார்க்க முடியும். కొన్ని కుటుంబాల్లో నుండి దేవుడు బయటికి వెళ్ళి నివాసం చేస్తున్న సంగతులు చూడగలము. தேவன் அங்கே தேவனுடைய பிரசன்னம் குடும்பத்துல இல்லாதபடிக்கு குடும்பத்துக்கு வெளியே நிற்பார். దేవుని యొక్క ప్రసన్నత కుటుంబంలో లేకుండా కుటుంబానికి బయట ఆయన ఉంటున్నాడు. கதவை தட்டி கொண்டு இருப்பார், என்னை உள்ளே விடுங்கள் என்று சொல்லி. ఆయన తలుపు తట్టుతూ ద్వారంలో నిలబడి తట్టుతూ ఉంటున్నాడు, నన్ను లోపలికి రానివ్వండి అని చెప్పి. இறுதி கட்டத்தில் தேவன் அந்த இடத்தை விட்டு வெளியே, அந்த வளாகத்தை விட்டே வெளியே போய் விடுவார். కాబట్టి దేవుడు ఆ యొక్క ప్రాంగణమును విడిచి బయటికి వెళ్ళిపోతుంటున్నాడు. அப்பதான் அந்த மனிதன் டோட்டலா பின்வாங்கி போவான், அந்த குடும்பம் சீரழிந்து போகும், அந்த சபை அந்த தலைமுறையை தாண்டி வராது. కాబట్టి అలాంటి స్థలాల్లో దేవుని మహిమ బయటికి వెళ్ళిపోతుంది, ఆ సంఘాలు అభివృద్ధి చెందవు, అవి రెండవ జనరేషన్ లేక ఇంకొక తరాన్ని సిద్ధపరచలేవు, అవి అలాగనే నశించిపోతుంటున్నవి, నాశనం అవుతూ ఉంటున్నవి. இன்னைக்கு எத்தனை சபைகள் முன்னால் ஆரம்பிக்கப்பட்டு மகிமையா இருந்த சபைகள் இன்றைக்கு காணாமல் போயிருக்கிறது தெரியுமா? ఎన్ని సంఘాలు మహిమతో ప్రారంభించబడి నేటి దినాన కనిపించకుండా పోయినాయో మనం ఎరుగుంటున్నాము. எத்தனை குடும்பங்கள் கர்த்தருக்காக பிரகாசித்த குடும்பங்கள் இன்றைக்கு சபையில இல்லாமல் போயிருக்கு தெரியுமா? ఎన్ని కుటుంబాలు దేవుని కొరకు ప్రకాశించిన కుటుంబాలు ఈ రోజు సంఘం విడిచి సంఘములు లేకుండా పోయినాయో మనం చూడగలము. எத்தனை மனிதர்கள் கடவுளுக்காக பிரகாசித்தவர்கள்
எழுப்புதலை உண்டு பண்ணினவர்கள் இன்றைக்கு அவருடைய பேரு அட்ரஸ் கூட இல்லாமல் இருக்கிறார்கள் தெரியுமா? ఎంతమంది దైవజనులు ప్రకాశించి అనేక మందిని ఉత్సాహపరిచిన వారు ఈ రోజు వారి పేర్లు కూడా గుర్తులేనంత స్థితిగా అయిపోయినాయి మనకి ఎరుగుంటున్నాము. காரணம் என்ன? కారణం ఏమిటి? பிரியமானவரே, தேவனுடைய நியாய பிரமாணமும் தீர்க்க தரிசிகளையும் அவர்கள் செவிசாய்க்கவில்லை. ప్రియమైన ధర్మశాస్త్రమును దేవుని యొక్క లేఖనములను ఆ వారు చెవి యొక్కలేదు, వినలేదు. இப்போ இவர்கள் செவிசாய்க்காதால் தேவனுடைய ராஜ்யமானது மறுக்கப்பட்டதால் இப்போ தேவனுடைய ராஜ்யத்தின் அம்சம் இவ்வாறு இன்றைக்கு பிரசன்ட் டேல இப்படி இருக்கிறது என்று சொல்லி அவருடைய சித்திரத்தை தேவன் இங்கே வெளிப்படுத்துகிறார். కాబట్టి దేవుని రాజ్యము ఇలాగ త్రోసివేయబడుతూ ఉన్నదని చెప్పి ఒక చిత్ర ప్రటముగా దేవుడు ప్రభు వాటిని మనకు చూపిస్తూ ఉంటున్నాడు. இந்த மக்களால் தேவனுடைய மகிமை வெளியேற்றப்பட்டது என்பதை வெளிப்படுத்தும் ஒரு சித்திரம்தான் இந்த உவமைகள். ఈ దేవుని రాజ్యము వీరి ద్వారా త్రోసివేయబడ్డది అని చూపించే ఒక చిత్ర పటమే ఈ యొక్క ఉపమానాలను చూస్తూ ఉంటున్నాము. மேசியா இவர்களால் மறுக்கப்பட்டிருக்கிறார் என்பதை வெளிப்படுத்தும் ஒரு சித்திரம்தான் இந்த உவமைகள். మెస్సయ్య వీరి చేత అంగీకరించబడలేదు లేక త్రోసివేయబడ్డాడు అని ఒక చిత్రముగా చూపించేవే ఈ యొక్క ఉపమానాలను చూస్తుంటున్నాము. ஓகே ப்ரோ, அதான் இங்க பாக்குறோம். வீட்டை விட்டு அவர் வெளியே சென்று கடல் ஓரத்திலே உட்கார்ந்தார். చూడండి, ఇక్కడ మనం 13 మొదట్లో చదువుతున్నాము, యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. இப்போ இஸ்ரவேல் தேசத்தை விட்டு வெளியே வந்து புறஜாதிகளிடத்திலே தன்னுடைய ராஜ்யத்தை சுவிசேஷத்தை அறிவிக்கிறார். కాబట్టి యేసు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజల నుండి బయటికి వచ్చి ఆయన అన్ని జనాంగ మధ్య సువార్తను ప్రకటిస్తుంటున్నాడు. இவர்கள் மூலமாக தேவ ராஜ்யம் உலகத்துக்கு அறிவிக்கப்பட வேண்டும். వీరి ద్వారానే దేవుని రాజ్యము ఈ లోకానికి ప్రకటించబడాలి. இவர்கள் மறுதலிக்கவே இந்த சுவிசேஷம் பிரஜாதிகளுக்கு டைரக்டாக போகிறது என்பதை நாம் அறிய முடியும். వీరు త్రోసివేయటం బట్టి లేక అంగీకరించకపోవటం బట్టి అన్ని జనాంగం ద్వారా సువార్త బయటికి వెళ్తూ ఉంటున్నది. அதான் இந்த மத்தேயு 8 நம்ம வாசிக்க முடியும். கிழக்கிலும் மேற்கிலும் இருந்து ஆபிரகாமினுடைய வாக்குத்தத்தத்தை சுதந்திரித்துக் கொள்வார்கள் என்று நாம் வாசிக்கிறோம். అదే మత్తయి సువార్త 8 అధ్యాయంలో మనం చూడగలము. తూర్పు పడమర నుండి వచ్చి ఆ ప్రభు యొక్క రాజ్యమును వారు అంగీకరించదరని చెప్పి. இப்ப இங்க சூசகமாக நிறைய விஷயங்கள், நிறைய வசனங்கள் நமக்கு டைரக்டா இருக்கிறது. பரலோக ராஜ்யமானது டைரக்டாக அவர் புறஜாதிகளுக்கு இப்பொழுது பரப்பப்பட்டு வருகிறது, அறிவிக்கப்பட்டு வருகிறது என்பதை ஆண்டவர் நிறைய விஷயத்திலே நிலநாட்டமாய் சொல்லியிருக்கிறார். కాబట్టి మనం చదువుతుండగా చాలా స్థలాల్లో వారు ఇశ్రాయేల్ ప్రజలు త్రోసివేశారు, నిరాకరించారు. కాబట్టి ముఖాముఖి డైరెక్ట్ గా అన్ని జనము ద్వారా సువార్త ప్రకటించబడుతుందని అనేక సంగతులు మనం చూడగలము. இப்ப வீட்டை விட்டு அவர் புறப்பட்டு கடலோரத்துக்கு போனார், அதான் அந்த வார்த்தை. కాబట్టి ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను అంటే దాని మాట అదే. பிரியமானவர்களே, பாருங்க, இப்ப இதை கூட நம்ம பர்சனல் லைஃப்ல இப்ப தேவன் கொடுத்த பொறுப்பு அதை நாம் தவறும் போது அது வேறொரு இடத்துக்கு அது மாற்றப்படும் என்பதில் எந்த சந்தேகமும் இல்லை. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన బాధ్యతలను మనం సరిగా చేయకపోతే మన దగ్గర నుండి దేవుడు దాన్ని తీసి మరొకరికి ఇస్తాడు అనే దాంట్లో ఏ సందేహం లేదు. இப்ப நமக்கு நிறைய தாளந்துகள் நமக்கு ஆண்டவர் கொடுத்திருப்பார். ప్రియులారా, అనేకమైన తాళంతులు దేవుడు మనకు అనుగ్రహించుంటాడు. ஆண்டவருக்காக பயன்படக்கூடிய வாய்ப்புகளை தேவன் நமக்கு தந்திருப்பார். ప్రభు కొరకు ప్రయాసపడే లేక ప్రభు కొరకు పనిచేసే సందర్భాలు దేవుడు మనకు అనుగ్రహించి ఉంటాడు. அதை நாம் தவறும் பொழுது వాటిని మనం చేయకపోవటం బట్టి அந்த பொறுப்பு மாற்றப்படும். ఆ బాధ్యతలు మరొకరికి మార్చబడును. இதுல எந்த சந்தேகமும் இல்லை. ఇందులో ఏ సందేహం లేదు. என்று கேட்டால் தேவனுடைய திட்டம் அந்தந்த நேரத்தில் அந்தந்த காலகட்டத்தில் நடைபெற வேண்டும். ఎందుకనగా దేవుని యొక్క చిత్తం లేక ప్రణాళిక ఆయా సమయంలో ఆయా రీతిలుగా అది ఉపయోగపడాలి. ஆண்டவர் எருசலேமுக்கு போகும் பொழுது ஜனங்கள் சொன்னார்கள், அந்த பரிசேயர்கள் ஜன தலைவர்கள் சொன்னார்கள், இவர்களை நிப்பாட்டம் என்று சொன்னார்கள்.
కాబట్టి ప్రభువారు జన సమూహంతో కూడా ఆ యెరూషలేముకి వెళ్తున్నప్పుడు సద్దుకైల పరిసయ్యులు వీరిని ఇక వెళ్ళనియొద్దని చెప్పి నిలబెట్టారు, ఆపివేశారు. இயேசு சொன்னார், இந்த ஜனங்கள் என்னை துதிக்காவிட்டால் இந்த கல்லுகள் எந்திரிச்சு என்னை துதிக்கும் என்று சொன்னார். కాబట్టి ప్రభువారు అన్నాడు, ఈ యొక్క ప్రజలు నన్ను స్తుతించకపోతే ఈ రాళ్ళు లేచి నన్ను స్తుతిస్తాయని చెప్పి అన్నాడు వారితో. பிரியமானவரே, இந்த ஆண்டவர் சொன்ன தீர்க்க தரிசனம் இன்றைக்கு நிறைவேறி கொண்டு இருக்கிறது. ప్రియులారా, ప్రభువారు చెప్పిన ఆ ప్రవచనము నేటికి నెరవేరుతూ ఉంటుంది. இப்போ மனிதர்கள் கர்த்தரை துதிப்பதில்லை. ఇప్పుడు మనుషులు దేవుని స్తుతించడం లేదు. இப்போ மனிதர்கள் தேவனை அறிவிப்பதில்லை. ప్రజలు ప్రభువును ప్రకటించడం లేదు. இப்போ நம்ம கையில இருக்கிற செல்போன் சிலிக்கான் செல்லு இந்த கல்லுதான் இன்றைக்கு தேவனை துதிக்கிறது. ఇప్పుడు మన చేతుల్లో ఉంటున్న ఈ సెల్ ఫోన్ అనే ఈ రాళ్ళే దేవుని స్తుతిస్తూ ఉంటున్నవి. இதுக்கு பேர் சிலிக்கான் சில் என்று கல் என்று சொல்லுவார்கள். దీనికి సిలికాన్ రాయి అని చెప్పి పేరు పెట్టారు. இப்போ இதுதான் இன்றைக்கு தேவனை துதிக்கிறது. ఇవియే ఇప్పుడు దేవుడు స్తుతిస్తూ ఉంటున్నవి. இருக்கிற எல்லா டிவிலையும் பாருங்க, ஸ்தோத்திர பலின்னு சொல்லி 1000 ஸ்தோத்திர பலி, 10,000 ஸ்தோத்திர பலி, வசனம் அது வாட்டுக்கு ஓடிட்டு இருக்கும். చూడండి, ప్రజలు వెళ్ళని స్థలాలకు టీవీలలో కూడా 1000 స్తోత్రాలు, 10,000 స్తోత్రాలు, స్తుతులు అని చెప్పి అలాగూ వెళ్ళిపోతూనే ఉంటున్నవి. இப்ப அது வாட்டு பாட்டுக்கு இவங்க மாதிரி தூங்கிட்டு இருப்பாங்க, இவங்க வேலை பண்ணிட்டு இருப்பாங்க, இவங்க கர்த்தரை துதிப்பது இல்லை. చూడండి, వారు అలాగూ దేవుని స్తుతించడం లేదు, దేవుని మహింపరచడం లేదు. కానీ ఇవి వాటి పనులు చేసుకుంటూ వెళ్తూనే ఉంటున్నవి. இப்ப அந்த குடும்பம் கர்த்தரை துதிக்கவில்லை, பாடவில்லை, ஆராதிக்கவில்லை. இப்ப டிவியிலே ஆராதனை நடக்கிறது, டிவியிலே பாடல் துதி வந்து 1000 துதிகள் போய் கொண்டிருக்கிறது. அது பாட்டுக்கு போயிட்டு இருக்கு. கல்லுகள் கர்த்தரை இன்னைக்கு துதிக்கிறது, தேவனுடைய சிருஷ்டிகள். కాబట్టి ఆ ఇంటిలో ఉన్నవారు స్తుతించడం లేదు, ఆ ఇంటిలో ఉన్నవారు ఆరాధించడం లేదు. కానీ ఆ ఇంట్లో ఉన్న ఆ టీవీలలో చూసినప్పుడు వాటికైవే 1000 స్తుతులు, 2000 స్తుతులు అని చెప్పి అవే కొనసాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. பிள்ளையாமை தேவன் இசபேலோட பேச சொன்னார். పురీలగా பிள்ளையாம் బిలామును ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడమని చెప్పాడు. ஆனா அவன் தேவனுடைய வசனத்தை ஜனங்களோட பேச மறுத்து விட்டான். కానీ దేవుడి వాక్యమును ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుటకు అతను నిరాకరించాడు. இன்னைக்கு அப்போ கழுதை பேச ஆரம்பித்தது. అప్పుడు ఆ యొక్క బాధ్యత మాట్లాడటం ప్రారంభించింది. இப்போ கழுதை பேசியது, மனிதன் இப்போ தேவ மனிதன் பேச முடியவில்லை. కల్లరై கழுதை பிரதர் ஆஷ் தாங்கி சொல்ல முடியல. కల్ల மிருகம் கழுதை பிள்ளையாமோட வாகனம். మా యొక్క బిలాము మాట్లాడలేదు, కానీ గాడిద చేత దేవుడు మాట్లాడించాడు. இப்ப மனிதன் தேவனுடைய வசனத்தை பேசாதனால அந்த பிள்ளையாம் கொண்டு போனதான அந்த வாகனமானது கழுதை கடவுளுக்காக பேசியது. కాబట్టి బిలాము దేవుడి యొక్క మాటలు అందించకపోవటం బట్టి తనకు వాహనముగా వెళ్ళిన ఆ గాడిద ఆ యొక్క మాటలు మాట్లాడింది. இப்போ அன்றைக்கு அவன் அது இப்ப இன்றைக்கும் அதேதான் நடக்கிறது. ఇప్పుడు కూడా నేటి దినాలు అదే జరుగుతూ ఉంటున్నది. கர்த்தருக்காக అప్పణిக்கப்பட்ட மக்கள் முன்னால் பேசினார்கள். ఆ దేవుడి కొరకు సమర్పించుకున్న ప్రజలు ముందు కాలంలో మాట్లాడారు. இப்போ அவர்கள் மறுதளித்ததால் ஒன்றுக்கும் உதவாத மக்கள் இன்னைக்கு கழுதை கத்துவது போல கத்திக் கொண்டிருக்கிறார்கள். కాబట్టి వారు మౌనం వహించటం బట్టి ఆ యొక్క ఎందుకు ప్రయోజనం లేని ప్రజలు రాళ్ల వలె, వారు గాడిదల వలె వారు కేకలు వేస్తుంటున్నారు. நீ சபையிலே பேசாது போனதால், నీవు సంఘములో మాట్లాడకుండా పోవటను బట్టి ஒன்றுக்கும் உதவாதவர்கள் என்று சொல்லப்பட்டவர்கள், அறிவற்றவர்கள் இன்றைக்கு சபை ஆளுகை செய்கிறார்கள். కాబట్టి వీరు ఎందుకు ప్రయోజనం లేదు, నిష్ప్రయోజకులను బట్టి చెప్పబడిన వారు నేటి దిన సంఘాలను పాలిస్తుంటున్నారు. காரணம் தேவனுடைய பிரசன்னம் விலகிவிட்டது. కారణము దేవుని యొక్క ప్రసన్నత తొలగిపోయినది. பிரியமானவர், இதெல்லாம் நான் புரிய வேண்டும். இங்கே வீட்டில் இருந்து விலகி கடலோரத்துக்கு போனார் என்று வாசிக்கிறோம். కాబట్టి ఆయన ఇంటి నుండి బయలుదేరి సముద్ర తీరమునకు వెళ్ళినని చదువుతుంటున్నాము. నెక్స్ట్ వర్డ్ நான் ஒரு சில விஷயத்தை சொல்லி நான் முடிக்கிறேன். కొన్ని సంగతులు మీకు తెలియపరిచి ముగిస్తాను. இப்ப இந்த 3ஆம் வாக்கியத்துல வாசிக்கிறோம்,
அவர் மூడవ వచనం அநேக விஷயங்களை உவமைகளாக அவர்களுக்கு சொன்னார். கேளுங்கள், விதைக்கிறவன் ஒருவன் விதைக்க புறப்பட்டான். మూడవ వచనం చదువుతున్నాము. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. இந்த வார்த்தையை நாம் கவனிக்க வேண்டும். விதைக்கிறவன் ஒருவன் விதைக்க புறப்பட்டான். ఆ మాటను మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. இங்கே நம்ம ஆங்கில வேதாகமத்தை வாசித்து பார்த்தால் அதுல விதைக்கிற ஒருவன் he went outside என்று சொல்லப்பட்டிருக்கிறது. ఆ ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివినట్లయితే విత్తువాడు బయటికి వెళ్ళి విత్తెను అని మనం చదవగలము. he went outside. అతను బయటికి వెళ్ళెను, ఇంటి నుండి బయటికి వెళ్ళెను. இப்ப பாருங்க, விதைக்கிறவன் வந்து எங்க விதைப்பான்? చూడండి, విత్తువాడు ఎక్కడ దాన్ని విత్తుతాడు? இப்ப நம்மளாம் விவசாயம் செய்யறோம். நம்ம விவசாய நிலத்துலதான் விதையை விதைக்க முடியும். మనం వ్యవసాయం చేస్తున్నాము. వ్యవసాయం చేసేవారు వ్యవసాయ భూమిలోనే విత్తనం విత్తుతారు. இப்ப விவசாயம் அந்த விதை விதைக்கிறவன் வந்து கண்டிப்பா பாதையில யாரும் போட மாட்டாங்க. చూడండి, ఆ వ్యవసాయకుడు లేక విత్తనం విత్తువాడు ఆ యొక్క మార్గంలో వాటిని విత్తడు. யாரும் வேலியில போய் யாரும் விதையை போட மாட்டாங்க. ఎవరు కూడా ఆ కంచె లోపల ఆ యొక్క విత్తనములు వేయడు. யாரும் பாறையில போய் விதையை விதைக்க மாட்டாங்க. ఎవరు కూడా ఆ యొక్క దారిలో విత్తనములు విత్తడు. எங்கேயாவது நீங்க பார்த்திருக்கீங்களா? ఎక్కడన్నా మీరు చూసుంటారా? இதை நம்ம சிந்திச்சிருக்கோமா? நம்ம ఎప్పుడైనా మనం దీన్ని ఆలోచన చేశామా? விதை விதைக்கிறவங்க பாதையில நடைபாதையில போய் விதைக்க எங்கேயாவது பார்த்திருக்கோமா? ఎవరైనా విత్తనం విత్తువాడు ఆ యొక్క దారిలో విత్తనాలు విత్తుకుంటూ పోయినట్లుగా మనం చూడగలమా? அது கற்பார பகுதியில போயிட்டு நம்ம விவசாயம் செயல்படுத்துவோமா? ఆ యొక్క రాళ్ల మధ్య విత్తనాలు వేసే వ్యవసాయకులు మనం చూసుంటామా? அது வேலியில நம்ம விதைப்போமா? లేక ఆ యొక్క కంచె ఆ పైన మనం విత్తనాలు వేస్తామా? அதான் பெரிய பாருங்க, நம்ம ஒரு நிலம் இருக்குன்னா அதை வந்து பண்படுத்தி அதனுடைய முள்ளுகள் கல்லுகள் எல்லாம் அகற்றி அதுக்கு சார்பா வேலி போட்டு அதற்கு பிறகுதான் பாதுகாப்போடு இருக்கிற ஒரு நிலத்திலே, பண்படுத்தப்பட்ட ஒரு நிலத்திலே தான் விதை விதைக்கப்படும். చూడండి, మనకు ఒక భూమి ఉన్నదంటే దాని భూమి చుట్టూ కంచె వేసి దాన్ని బాగా దున్ని ఆ యొక్క మంచిగా చేసిన తర్వాతనే అందులో మనం విత్తనాలు విత్తుతాము. இப்போ இங்க விதை விதைக்கிறவன் வெளியில போய் விதைக்கிறான். చూడండి, ఇక్కడ విత్తనములు విత్తువాడు బయటికి వెళ్ళి విత్తనాలు విత్తుకుంటున్నాడు. இப்போ இது என்ன அர்த்தம் பிரியமானவர்? దీని అర్థం ఏమిటి ప్రియులారా? இப்ப அது மட்டுமல்ல, இந்த விதை இப்ப இந்த உவமையில நான் பார்க்கும்போது என்ன சொல்லப்பட்டிருக்கிறது? அதாவது நல்ல நிலத்துல விழுந்த விதை ஒன்று 100ஆக, பிறகு 60ஆக, பிறகு 30ஆக விளைந்தது என்று ஆண்டவர் சொல்லுகிறார். చూడండి, మంచి నేలలో పడిన ఒక విత్తనము అది 100 అంతలుగాను, తర్వాత 60 అంతలుగాను, తర్వాత 30 అంతలుగాను అనే పాటను మనం చూస్తుంటున్నాము. 8ஆம் வாக்கியத்துல வாசிக்கிறோம். சில விதை நல்ல நிலத்தில் விழுந்தது 100ஆக, சிலது 60ஆக, சிலது 30ஆக பலன் தந்தது என்று வாசிக்கிறோம். 8వ వచనంలో కొంచెం మంచి నేల పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. பிரியமானவரே, சற்று யோசித்து பாருங்க. இப்ப நிலத்துல விழுந்த விதை முளைக்கிறது. என்றைக்காவது ஒரு மரம் வந்து நம்ம நட்டு வைக்கிறோம், அது வந்து மரம் முழுவதும் அடுத்த கனி 100 கனிகள் పర్ఫెక్టాன కనికలు ఎన్నైకాదు మరం కొడుతురుగా? చూడండి, మనం ఒక చెట్టును నాటామంటే అది పెద్దదై దాని ఫలములు ఇచ్చినప్పుడు అది 100% దాని ఫలములు ఇచ్చినట్లుగా మనం చూడగలమా? எங்கேயாவது அந்த பழம் 100 பழம் பழுத்து இருக்குதா இந்த மரத்துலயாவது? ఏ చెట్లు అయినా 100 100 అంతలుగా ఫలించినట్లుగా చూడగలమా? మొద పడుக்கும் పోது ஒரு 4 కాయ 10 కాయ వரும். మొట్టమొదటిగా అది ఫలాలు ఇచ్చేటప్పుడు ఒక 4 10 ఇస్తవి. அதுக்கப்புறம் ஒரு 30 20 காய் வரும். ఆ తర్వాత 30 20 30 కాయలు వస్తవి. அதற்கு பிறகு கொஞ்சம் நல்லா வளர்ச்சி அடைஞ்ச நம்ம
முழு பலனை நம்ம அடைய முடியும். కాబట్టి ఆ తర్వాత అది అది విస్తరించి అది పెద్ద చెట్టు అయి అది చాలా ఆ యొక్క చెట్టు అయిన తర్వాతనే 100 ఫలములు మనం చూడగలము. 100 காய் கொடுக்காது ஒரு தென்னை மரம். కట్ అవ్వదు వార్తకి. ஒரு தென்னை மரம் எடுத்த உடனே 100 காய் கொடுக்காது. ఒక కొబ్బరి చెట్టు అది వెంటనే ఫలించిన వెంటనే 100 కాయలు అది ఇవ్వదు. முதல் ஒரு 10 காய், அப்புறமேலுக்கு 2வது முறை காய்க்கும் போது ஒரு 40-50 காய் வரும். அதுக்கப்புறம் தான் அது முழு பலனும் கொடுக்கும். కాబట్టి మొదటగా ఒక 10, ఆ తర్వాత 30-40, ఆ తర్వాత అది 100 అది ఇస్తుంటున్నది. இங்கே பாருங்க, எடுத்த உடனே 100% பலன் இங்கே முதல் பாக்குறோம். చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఆ మొట్టమొదటిగానే 8వ వచనం చదివినప్పుడు మొట్టమొదటిగానే 100 అని చూస్తున్నాం. ఆ తర్వాత 60గా మారుகிறது, ఆ తర్వాత 60గా మారుகிறது, ఆ తర్వాత 30గా మారుతూ ఉంటున్నది. இப்ப பாருங்க, இறங்கு வரிசையிலே வருவதை நாம் பார்க்கிறோம். చూడండి, అది దిగి వచ్చే వరుసలో మనం చూస్తూ ఉంటున్నాము. இது என்ன అర్థத்தை இது காண்பிக்கிறது? ఏ అర్థమును ఇది మనకు తెలియపరుస్తున్న చూపిస్తుంటున్నది? பிரியமானவரே, தேவ ராஜ்யமானது இப்ப இவர்கள் மத்தியிலே இந்த நிலையிலே இருக்கிறது, என்னோட ஸ்டேட்டஸ் இப்படித்தான் இருக்கிறது என்று தேவன் விளக்குகிறார். కాబట్టి దేవుని రాజ్యము వీరి మధ్యలో ఈ స్థితిలో ఉంటున్నది అని వారికి వివరణ చేసి చూపిస్తుంటున్నాడు. இயேசு கிறிஸ்து வாழ்ந்த காலத்தில் தேவ பக்தியுள்ள மக்கள், ஆவிக்குரியவர்கள், ஆவிக்குரிய தேவ ஆராதனை, தேவனுடைய வசனங்கள் இப்ப இந்த அளவிலே தான் இந்த 30, அதாவது இந்த மேல இருந்து கீழே இறங்கி வந்து கொண்டிருக்கிறது என்று விளக்குகிறார். కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలం నుండి దేవుడి వాక్యము ఈలాగు ఒక్కొక్క మెట్టుగా దిగి వస్తుంది అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు, లేక చూపిస్తుంటున్నాడు. பிரியமானவரின் அர்த்தத்தை இன்னும் நான் விளக்குகிறேன். அர்த்தம் என்னவென்று கேட்டால், தேவராஜ்யம் ஆரம்ப காலகட்டத்தில் இந்த இஸ்ரவேல் மக்கள் மத்தியில் பரிபூர்ணமாக முதல் விளங்கப்பட்டது. ఆ ప్రియులారా, నేను వివరిస్తున్నాను. ఇది మొదటగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో పరిపూర్ణముగా ప్రకటించబడ్డది. அதாவது மோசேயின் காலத்தில் ஹோல் நேஷனே கடவுளுக்கு பயந்து தேவ வசனத்தை பின்பற்றியது. అనగా మోషే యొక్క కాలంలో దేశమంతా కూడా దేవుడికి భయపడి ఆయన్ను వెంబడించినట్లుగా చూస్తుంటున్నాము. தேவன் நேரடியாக அவர்களிடத்தில் பிரசன்னமாக இருந்தார். దేవుడు ముఖాముఖిగా వారికి ప్రసన్నుడయ్యాడు. தேவன் நேரடியாய் மக்களோட செயல்பட்டார். దేవుడు ముఖాముఖిగా ప్రజలతో కూడా ఆయన కార్యములు చేశాడు. தேவனுடைய ஆளுகை 100% அந்த மக்கள் மத்தியிலே அன்றைக்கு இருந்தது. దేవుడి యొక్క పాలన 100% వారి మధ్యలో ఉన్నది. அங்கே வனத்தில் தேவனை அவர்கள் கண்டார்கள். వారు దేవుని వారు చూశారు. அடுத்து தாவீது சாலமோன் காலத்தில் தேவ மகிமை அந்த ராஜ்யம் முழுவதும் ஆளுகை செய்தது. ఆ తర్వాత ఆ యొక్క సాలమోను కాలంలో దేవుని యొక్క ఆ యొక్క మహిమ దేవాలయంలో సంపూర్ణంగా ఆయన కార్యములు జరిగించినది. பிரியமானவரே, அதற்கு அடுத்தாற் போல தீர்க்கதரிசிகள் எழும்பினார்கள். ఆ తర్వాత ప్రవక్తలు లేచారు. அவர்கள் நீங்கள் கடவுளை பின்பற்றுங்கள், கர்த்தருடைய வசனத்துக்கு கீழ்ப்படியுங்கள் என்று பிரசங்கம் செய்தார்கள். వారు లేచి దేవుడి మాటకు లోబడుడి, దేవుడి మాట వినుడి అని ప్రసంగాలు చేయటం ప్రారంభించారు. அது 60%. அது 60%. అది 60%, 60 அப்போ அவங்க அதுக்கு அடுத்தாற் போல இயேசுவின் காலத்தில் டோட்டலாக அவர்கள் தேவனை மறந்து விட்டிருந்தார்கள். ఆ తర్వాత మెస్సియా కాలంకి వచ్చేటప్పటికి సంపూర్ణముగా దేవుని వారు మరిచిపోయిన వారుగా ఉంటున్నారు. சில மக்கள் இயேசு கிறிஸ்துவை பின்பற்றின சீடர்களை போல ஒரு சில மக்கள் 30% தான் இயேசுவின் காலத்திலே இஸ்ரேல் மக்கள் கடவுளை பின்பற்றினார்கள். కాబట్టి యేసు ప్రభుకు ఎలాగ 12 మంది శిష్యులు ఉన్నారో
అలాగూ ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది మాత్రమే యేసయ్యను మెస్సియాను వెంబడించారు. 30% ரொம்ப கம்மி. ఆ 30%, 30 అంతలు అనగా చాలా తక్కువ. நம்ம கணக்குப்படி గవర్నమెంట్ కణకుపడి 35% పాస్. మన లెక్క ప్రకారం, ఆ గవర్నమెంట్ లెక్క ప్రకారం 35 మార్కులు తీస్తే వారు పాస్. 35 కీழே పోనా ఫెయిల్. 30కి కిందికి 35కి కిందికి వచ్చినట్లయితే వారు ఫెయిల్. இப்போ தேவராஜ்யம் ஃபெயில் ஆயிருக்கிறது. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యము అక్కడ ఫెయిల్ అయిపోయింది. இப்ப இந்த சிச்சுவேஷன்ல தான் இப்ப இயேசு கிறிஸ்து இங்க சொல்லுகிறார், விதைக்கிற ஒருவன் நிலத்தை அந்த அவன் விதைப்பதற்காக வெளியே போனான் என்று சொல்லப்பட்டது. కాబట్టి ఈ సందర్భంలోనే విత్తువాడు ఒకడు విత్తుటకు బయటికి వెళ్ళెను అనే మాట చదువుతున్నాము. இப்போ வெளியே போனான் என்று சொன்னால் என்ன அர்த்தமானது? அவன் தேவனுடைய வசனம் இஸ்ரேல் மக்களை விட்டு வெளியே சென்று ప్రజాదిகளிடத்திலே சென்றது. దాని బయటికి వెళ్ళెను అంటే అర్థం ఏమిటి? ఇశ్రాయేల్ ప్రజల మధ్య నుండి దేవుని వాక్యము అన్య జనాంగం మధ్యకు వెళ్ళిపోయెను. பிரியமானவரே, அந்த சான்ஸ் தான் இன்றைக்கு நீங்கள் நானும் ரட்சிக்கப்பட்டிருக்கிறோம். ఆ ప్రియులారా, అందును బట్టే నేటి దిన నీవు నేను మనం రక్షించబడి ఉంటున్నాము. பிரஜாதியிடத்திலே தேவனுடைய பிரசன்னம் வந்ததால், தேவ சுவிசேஷம் வந்ததால் இன்றைக்கு நீங்கள் நானும் தேவ சமூகத்திலே இன்றைக்கு வந்திருக்கிறோம். ఇశ్రాయేల్ ప్రజల నుండి బయటికి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సువార్త బయటికి రావటం బట్టి నేటి దిన నీవు నేను మనం రక్షించబడి ఉంటున్నాము. இன்றைக்கு அவர்கள் அதை தேவ மேசியாவை மறுதளித்ததால் இன்றைக்கு மேசியா பிரஜாதியிடத்திலே அறிவிக்கப்படுகிறார். కాబట్టి ఆ దినమున మెస్సియాను వారు తృణీకరించారు, తులసివేశారు. కాబట్టి ఈ రోజు అన్ని జనాంగం మధ్య మెస్సియాను గురించి ప్రకటించబడుతుంది, సువార్త వినిపించబడుతూ ఉంటున్నది. இன்னைக்கு காட்டு ஒளிவ மரமாகிய இன்றைக்கு பிரஜாதிகளாகிய நாம் இன்றைக்கு நாட்டு ஒளிவ மரத்திலே ஒட்டப்பட்டு இருக்கிறோம். మనము అడవి ఆ యొక్క ద్రాక్షావల్లితో మనము ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలన్న ద్రాక్షావల్లితో కూడా మనం అంటకట్టబడి ఉంటున్నాము. இப்போ இஸ்ரேல் ராஜ்யத்தோடு இஸ்ரவேல் அந்த ஒளிவ மரம் என்று சொல்லக்கூடிய இஸ்ரவேலோட இப்ப நாம் அந்த வாக்குத்தத்தத்திலே இப்ப நாம் நிக்கிறோம். కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఒలీవ చెట్టు అనబడిన వాటితో కూడా అంటకట్టబడిన వారుగా మనం ఇప్పుడు నిలబడి ఉంటున్నాము. ஒரு காலத்தில் அதுவும் எழுப்பப்படும். ఒక కాలంలో అది కూడా లేపబడుతుంది. அப்பொழுதுதான் தேவ ராஜ்யம் பரிபூர்ணப்படும். అప్పుడే దేవుని యొక్క రాజ్యము పరిపూర్ణం చెందుతూ ఉంది. அதான் நம்ம 1000 வருஷ அரசாட்சி என்று சொல்லுகிறோம். దానినే మనం 1000 ఏండ్ల పరిపాలన అని చెప్తూ ఉంటున్నాము. இதோட நான் முடிக்கிறேன். இப்போ இந்த சுவிசேஷம் இன்னைக்கு நம்மத்திலே வந்திருக்கிறது. இப்போ நாம் எவ்வாறு ஆண்டவருக்கு முன்னாடி நிக்கிறோம் என்பதை நாம் அறிய வேண்டும். ఓకే, నేను ముగిస్తున్నాను. ఇప్పుడు దేవుని రాజ్యం, దేవుని సువార్త మన దగ్గరకు వచ్చినది. మనము దాన్ని ఎలా ప్రకటిస్తున్నాము అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. இப்ப நாம் வாசித்திருக்கிற எல்லா விஷயங்களுமே திருஷ்டாந்தமாக திருச்சபைக்கு கொடுக்கப்பட்டிருப்பதையும் நாம் அறிய வேண்டும். కాబట్టి ఇప్పుడు చదవబడిన లేఖన భాగములన్నీ కూడా సంఘానికి దృష్టాంతములుగా ఇవ్వబడి ఉంటున్నామని చెప్పి జ్ఞాపకం చేస్తుంటున్నాను. நம்முடைய పర్సనల్ లైఫ్లயும் దృష్టాంతமாக ఇది இருக்கிறது என்பதை நாம் அறிய வேண்டும். అది మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా దృష్టాంతములుగా ఉన్నవి అని మనం గమనించుకోవాలి. ఓకే, దేవనామం మహిమపడుగాక. ఓకే, దేవుడి యొక్క నామం మహింపరచబడును గాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ஜெபம்லாமா? இல்ல, அவங்க ஓவர் டு போஸ்டர். రెడ్డమ్మన మీట్లో ఉన్నాడు.
రెడ్డమ్మన్న మీరు అడ్మిట్ అవ్వాలి. సరే, రెడ్డమ్మన్న కదా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వాక్యం ఇచ్చిన దేవుని సేవకులు నాగేంద్ర రాజన్న గారికి, అలాగే తర్జుమా చేసిన దేవుని సేవకులు నెహమ్యా అన్న గారికి ప్రభునామములు వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దిద్దే యేసేపన్న, దేవుని సేవకులు దిద్దే యేసేపన్న ప్రార్థన చేస్తున్నాం. వందనాలన్న ప్రార్థన చేయండి. వందనాలండి. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నా తండ్రి నీ వాక్యం అందించినటువంటి స్తోత్రాలు తీసుకుంటున్నాం. ఈ కనికరం సృష్టించండి, మీ కాపులు చూపించండి. స్తోత్రాలు తీసుకుంటున్నాం. ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు అయినా ఈ దాసులను నా ప్రభా బలపరిచాడు, వాక్య శక్తులు నింపారు నా ప్రభా. అటువంటి మాదిరికరమైన జీవితం మేము జీవించడానికి వాక్యాలు వినిపించారు. తెలియజేసుకుంటున్నాం. కటికరించి ప్రార్థన చేస్తున్నారు. నా తండ్రి తెలియజేసుకుంటున్నాం. వాటి కుటుంబాలను దీవించాల్సి ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా తండ్రి నా ప్రభావ జీవులు నడిపిస్తున్నటువంటి బలపరుచుకుంటున్నారు. ఆయన తన అధ్యక్షులు నడిపించినటువంటి నా తండ్రి జగన్ గారి పెట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆయన నా తండ్రి జీవులో ఉన్నటువంటి ప్రతి దాసులను బట్టి, చేపలు బట్టి, ప్రభావ ప్రతి పెద్దలు బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇంతగా నా తండ్రి మేము అందరం కూడా చక్కగా నా తండ్రి నా ప్రభావ వినడానికి నా తండ్రి మీరు ఇచ్చినటువంటి బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు నా తండ్రి జూము నడిపిస్తున్నా ప్రభా. ఆ జూములో పాల్గొంటున్నటువంటి ప్రతి దాసులు బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ మీరు మహిమ ప్రభావం పొందమని మమ్మల్ని కుటుంబాలను జీవించాల్సి బలపరిచి స్థిరపరిచి రక్షరాజ్యం కొరకు పరచుకోవడానికి సహాయం దయచేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. వందనాలన్న. ఓకే, ఈ దినం చక్కగా నడిపించిన రెడ్డమ్మన్న గారు, అలాగే వాక్య పరిశోధన చేసిన ఇద్దరు దైవజనులు, సహకరించిన ప్రియులందరికీ వందనాలు.